రైల్వే పట్టాలు వేల కిలోమీటర్లు పడి ఉంటాయి, లక్షలాది టన్నులు ఇనుము, కానీ ఎవరూ దొంగిలించరెందుకు? దీని వెనుక అసలు కారణం చాలా షాకింగ్ గా ఉంటుంది. దొంగలు వీధి దీపాలు, గుడి గంటలు కూడా వదలకుండా దొంగిలిస్తారు, కానీ అందరికీ కనిపించే రైల్వే పట్టాలను మాత్రం ఎందుకు ముట్టుకోరు? దీని వెనుక ఉన్న 3 బలమైన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి కారణం వీటి తయారీ విధానం. రైల్వే పట్టాలు సాధారణ ఇనుముతో కాకుండా మ్యాంగనీస్ స్టీల్ అనే ఒక ప్రత్యేకమైన మిశ్రమంతో తయారవుతాయి. దీన్ని నార్మల్ బ్లేడ్ తో కట్ చేయడం అసాధ్యం, బ్లేడే అరిగిపోతుంది. ఒకవేళ కట్ చేసినా దీన్ని కరిగించాలంటే 1500 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ కావాలి. ఇది లోకల్ స్క్రాప్ షాప్ లో అసలు సాధ్యం కాదు. రెండో కారణం ఏంటంటే కఠినమైన చట్టం. రైల్వే ఇనుముపై స్పెషల్ కోడింగ్ మార్కులు ఉంటాయి. ఏ స్క్రాప్ షాప్ లోనైనా ఈ ఇనుము దొరికితే షాప్ సీజ్ చేయడంతో పాటు ఏళ్ల తరబడి జైలు శిక్ష. ఇక మూడో కారణం బరువు. ఒక చిన్న మొక్క కూడా 100 కిలోల బరువు ఉంటుంది. దీన్ని ఎత్తడం, లోడ్ చేయడం అంత ఈజీ కాదు. అంటే కట్ చేయలేని స్టీల్, కఠినమైన చట్టాలు, అమ్మలేని బరువు. అందుకే దొంగలు రైల్వే పట్టాలు జైలుకి అసలు